జంతురువాచ తస్యోపసన్నమవితుం జగతిచ్చయాత్త నానాతనోద్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం శకుతో భయం మే ఏనేదృశీ గతిరదర్శస్య సతోనురూప దర్శ్యస్స దర్శ హరే కృష్ణ మాతాజీ. సతోనురూప అని చదవచ్చు. చదవండి మాతాజీ. జంతురువాచ కస్యోపసన్న కస్యోపసన్నమవితుం జగదిచ్చయాత నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హక్తో భయం మే ఏనే దృశీ గతిర గతిరదర్ దర్శ్య గతి గతిదర్శ సతోనురూపా. మానవ దేహం నందున్న జీవాత్మ ఎట్లు పలుకును. నానా విధములకు నిత్య రూపములను ధరించి ధరణిపై చరించు దేవదేవుని పాదపద్మములను నేను ఆశ్రయించును. సమస్త భయం నుండి నాకు ఉపశమనము కలిగించగలిగిన వాడును, నా పాపకర్మలకు తగినట్లుగా ఈ స్థితిని కలగజేసిన వాడును అగు అతనినే నేను శరణు వేడుదును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నాగమణి మాతాజీ, చిన్న విన్నపం. మాతాజీ నేను చదువుతాను, స్టార్ట్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్తున్నారు, మీరు స్టార్ట్ చేశారు. సారీ. యా. నెక్స్ట్ ఏంటంటే, ఏంటి ఏదైతే మాతాజీ? మానవ దేహంలో ఉంటుందో జీవాత్మ, అది మాతాజీ ఇంకెప్పుడు అమ్మా హరే కృష్ణ ఏమన్నారు మాతాజీ? అయిపోయింది. కృష్ణ నాగమణి మాతాజీ, నేను చదువుతా అని చెప్పి చదవండి, లేకపోతే సడన్ గా స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అందుకని హరే కృష్ణ. ఈ ఈ ఓకే పద ఓకే ఈ మాతాజీ. శ్లోకంలో కొన్ని ముఖ్యమైన పదాలు ఉన్నాయి. భాషలు చెప్పారు. ముఖ్యంగా చరణారవిందం అంటే ఆ చరణార విందాలు ఎట్లా ఉన్నాయి, ఒక చోట స్థాపితమే లేదు, కదులుతూ ఉన్నాయి, చరిస్తూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, భగవంతుడు ఎప్పుడైతే భూమి మీద శ్రీరాముడిలా శ్రీకృష్ణుడిలాగా వచ్చారో వాళ్ళు ఒక చోట కూర్చోలేదు. వాళ్ళు పుట్టిన ప్రదేశం నుంచి వనాల్లో అడవుల్లో వెళ్ళారు, సంచరించారు. అందరికీ వాళ్ళ పాద ధూళిని కూడా వాళ్ళు ప్రసరించారు. ఎందుకు వచ్చారు అంటే, ముఖ్యంగా రామావతారంలో తపస్సుల యొక్క ఆ యజ్ఞాలను ఈ రాక్షసులు భగ్నం చేస్తుంటే వాళ్ళను కాపాడి ఆ సాధువుని రక్షించి, ఎవరైతే వాళ్ళ యొక్క యజ్ఞాలకు ఇబ్బంది కలిగిస్తున్నారో అటువంటి దుష్టులను శిక్షించి, అప్పుడు భూమి మీద ఉండే ధర్మాన్ని మళ్ళా పునః ప్రతిష్ఠించేందుకు రాముడుగా కృష్ణుడుగా అనేక అవతారాలుగా స్వామి వస్తుంటారు. దాన్నే మనకు భగవద్గీతలో ఏం చెప్పారు, మన ఫేమస్ శ్లోక పరిత్రాణాయ సాధునా ధర్మ వినాశాయ సంస్థాపన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి మే. ఈ యా. రెండు శ్లోకాలు చెప్పండి ఈ మాతాజీ. హరే రెండు కృష్ణ. ధర్మ శ్లోకాల ద్వారా స్వామి ఏం సంస్థాపనార్థాయ. చెప్పారంటే, ఎక్కడైనా సరే ఈ ధరణిలో కానీ ఏ విషయంలో కానీ మన భూమి మీదనే కాదు, మన భాగవతంలో ముందు అధ్యాయాలు బట్టి ఏం నేర్చుకున్నాం, అనేక విశ్వాలు ఉన్నాయి. ఆ విశ్వాల్లో స్వామి యొక్క లీలలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి అటువంటి లీలలు స్వామి చేస్తున్నప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ఈ ధర్మానికి కనుక కష్టం కలుగుతుందో ఆ ధర్మాన్ని తీసేసేందుకు, అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని స్థాపించి సాధువులను, ఆయనకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే దుష్టుల్ని శిక్షించడం కాదు, శిష్టులు తన భక్తుల్ని రక్షించడం అన్నమాట. ఈ రకంగా భగవంతుడు వస్తారనమాట. కాబట్టి ఈ శ్లోకంలో కూడా ఏం చెప్పారంటే, భగవంతుడు ఈ చలచరణారవిందమనే దాన్ని బట్టి భగవంతుడు ఈ రకంగా భూమి మీదకి వివిధ రూపాల్లో కానీ వస్తారు. అందుకని ఇక్కడ ఏమన్నారు అంటే, నానా విధములకు నిత్య రూపంలో అని అర్థం. తాత్పర్యంలో చూస్తుంటే నానా విధములు నిత్య రూపం. నిత్య రూపంలో ఎందుకన్నారంటే, స్వామి ఏ అవతారంలో వచ్చినప్పటికీ కూడా అది భగవంతుని యొక్క శాశ్వత రూపము, నిత్య రూపము అని చెప్పారనమాట. ఎందుకు అంటే, ఆయన ఆ దేహాన్ని తీసుకున్నారు అంటే ఆయన ఇష్టంతో తీసుకున్నారు. నేను ఫలానా విషయంలో ఈ భూమి మీదకి నేను అవతరిస్తున్నాను, ఫలానా దేహాన్ని నేను తీసుకుంటాను, ఇవన్నీ ఆయన్ని నువ్వు ఇలా తీసుకోవాలని ఆదేశించేవాళ్ళు కానీ కంట్రోల్ చేసేందుకు ప్రకృతికి కానీ సాధ్యం కాదు. ఎందుకంటే అందరికనే ఈశ్వరుడు.
ఈశ్వర పరమకృష్ణ. అటువంటి స్వామి ఏంటంటే తను రావాలి అనుకున్నప్పుడే, అంతేగాని మనం బలవంతంగా ఆయన్ని పిలిపించలేము. కాబట్టి ఈ శ్లోకంలో ఉన్న రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భగవంతుడు ఇచ్ఛయ అంటే తన ఇష్టం కొద్దే అని ఈ రకంగా ఆ అవుతారు. జగదిచ్ఛయాత్త అన్నారు ఫస్ట్ లైన్ లో. ఆ ఇచ్ఛ అనేది ఏంటి అంటే, స్వామి స్వయంగా తన సంకల్పంతో తన ఇష్టంతో ఆయన ఏం చేస్తున్నారు, నానావిధ స్వరూపాలు. ఒక రామకృష్ణులైన నారసింహుడు, వామనుడు, వరాహుడు, మత్స్య, ఈ రకంగా అనేక అవతారాలు ఆయన్ని ధరిస్తున్నారు. అటువంటి స్వామిని నేను శరణు వహిస్తున్నాను అని చెప్తున్నారు. ఎందుకంటే అన్నిటికీ మూలం అంటే ఈ మన సమస్త జగత్తుకు జీవం ఇచ్చింది ఆయనే, దాన్ని పోషిస్తుంది ఆయనే. మనకి ఏదైనా కష్టాలు వస్తే అంటే కష్టాలు ఇచ్చినవాడు ఆయనే, మనని ఈ స్థితిలో ఉంచినవాడు ఆయనే, ఆ స్థితిని తీయదలుచుకున్నవాడు కూడా భగవంతుడే. కాబట్టి ఆయనే మనల్ని ఉద్ధరిస్తారు. కాబట్టి ఆయన్నే ఆశ్రయించాలి. ఎప్పుడైనా కృష్ణుని యొక్క పాద పద్మంని ఆశ్రయించాలి అని చెప్తున్నారు. అంతేగాక భగవంతుడు కూడా అదే చెప్పారు కదా భగవద్గీతలో. అంత ఇంపార్టెంట్ చర్మ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు. అంటే ఆయన ఏమన్నారు, అన్నిటిని వదిలేసి మాం ఏకం, నన్నే శరణు పొందు అని చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే ఆ భగవంతుణ్ణి భక్తితో చేరినప్పుడు, ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఇంకా ఈ భౌతికత్వం అంటే ఈ మెటీరియల్ వరల్డ్లో రాకుండా భగవద్ధామంలో చక్కగా అక్కడే ఉండిపోయి స్వామిని సేవించుకోవచ్చు అని భగవద్గీతలో చెప్పారు. ఇంకోటి ఇక్కడ ఇచ్చయ అన్నారు కదా, సంభవామి ఆత్మమాయ, అది కూడా మళ్ళా ఇదే 4వ అధ్యాయంలో ఇంకొక శ్లోకంలో భగవంతుడు దాన్ని అంటే కొంచెం యదా యదా హి ధర్మస్య కంటే ముందు శ్లోకంలో అని సంభవామి ఆత్మమాయ అని చెప్తారనమాట. సో ఒకసారి మనం మీ హోంవర్క్ ఏంటంటే భగవద్గీత 4వ అధ్యాయం తీసి 6, 7, 8 శ్లోకాల్ని చదువుకోండి. అంటే భగవంతుడు తనంతల తనను సృష్టించుకున్నారు. తన ఇష్టానుసారం ఆయన యొక్క ఇంటర్నల్ పొటెన్సీ, అంతరంగ శక్తి ద్వారా ఆయా పలు రూపాలు దాల్చి వచ్చినంత మాటన ఆ రూపానికి దేవునికి వ్యత్యాసం ఉందని మనం అజ్ఞానంతో భావించకుండా భగవంతుని యొక్క రూపాలే, అందుకే అవి నిత్య రూపాలు అని తలుచుకోవాలి. తెలియని వాళ్ళు ఏంటంటే ఆ ఆయన వచ్చి ఈ రకంగా అవతారాన్ని తీసుకున్నారు అనుకుంటారు, ఈ రూపాన్ని దాల్చారంట. లేదు, భగవంతుడు ఆ రూపంతోనే మనకి ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. అది కూడా ఆయన ఆ ఒక పరిస్థితి తగినట్టు అనుకూలమైన దేహాన్ని ధరించి ఆయన మనల్ని వచ్చి ఉద్ధరిస్తారనమాట. 13వ శ్లోకంలో ఈ రకంగా చెప్తూ భగవంతుని యొక్క పాదాలనే నేను ఆశ్రయిస్తా. ఏ పాదాలైతే వివిధ అవతారాలతో ఈ భూమి మీద సంచరించాయో, చెలించాయో, నడిచాయో, అటువంటి ఆ పాద పద్మాన్ని నేను ఆశ్రయిస్తా అని ఈ జీవి తలుచుకుంటుంది అనమాట. యేస్త్వత్ర బద్ధైవ కర్మభిరావృతాత్మా భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం ఆస్తే విశుద్ధమవికార మఖండబోధం ఆతప్యమాన హృదయే వసితం నమామి. ఇంకొకసారి చోట, యస్త్వత్ర బద్ధైవ కర్మభిరావృతాత్మా భూతేంద్రియాశయమయీమవిలంబ్య మాయాం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వస్తం నమామి. ట్యూన్ మార్చిన, సారీ. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరు కూడా చెప్పారు? జయలక్ష్మి మాతాజీ చదివితే నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి మాతాజీ. చదవండి అమ్మా. హరే చదవండి అమ్మా, చదవండి మాతాజీ. చదవండి మాతాజీ, చదవండి. జయలక్ష్మి మాతాజీ మీరు చదవండి, నెక్స్ట్ మాతాజీ చదువుతుంది. చదవండి. యస్త్వత్ర బద్ధైవ కర్మభిరావృతాత్మా భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం ఆస్తే విశుద్ధమివికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వసితం నమామి. మాయ యొక్క ఏర్పాటు చేతనే నేను కర్మలచే బంధితుడైనట్లు ఇప్పుడు గోచరించు విశుద్ధాత్మను నా తల్లి గర్భమున పడి ఉన్నాను. నాతో పాటు ఇచ్చట కూడా నిలిచి ఉన్నప్పటికీ అప్రభావితుడును అవికారుడును అయిన దేవదేవునికి వందములను అర్పించును. అనంతుడైనను అతడు
పశ్చాత్తప్త హృదయమన బోధపడగలడు. అటువంటి భగవానుడికి నా వందనములు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఆత్మ పరమాత్మ గురించి మనం ప్రశ్నలు అడుగుతాం కదా. రాజమాతాజీ అడుగుతుంది, మొన్న రవిశేష మాతాజీ అడిగారు, నరకాలకు ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆత్మ వెంబడి పరమాత్మ ఉండదా, ఒక జీవాత్మ అయిపోతుందా అని. మళ్ళీ ఈ శ్లోకంలో కూడా జీవాత్మకు పరమాత్మకున్న వ్యత్యాసము సంబంధము మళ్ళా చర్చించబడుతుంది అనమాట. లాస్ట్ శ్లోకంలో మనం తలుచుకున్నాం, అటువంటి చరాచర లోకాల్లో ముఖ్య భూమండలం మీద చెలించే చలచరణార విందాన్ని నేను ఆశ్రయిస్తానని జీవి అనుకుంది కదా. అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక ఎవరైనా సరే భగవంతుడి వల్ల సృష్టించబడిన ప్రతి జీవికి కూడా చేయాల్సిన పని ఏంటి అంటే భగవంతుని సేవించడమే. మళ్ళా 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 చదువుకుంటాం మనం చైతన్య చరితామృతం చెప్పినట్టు, ఏకలే ఈశ్వర కృష్ణ మానసభృత్య. ఆయనొక్కడే ఈశ్వరుడు, ఆయనొక్కడే అందరి యొక్క సేవలు పొందేవాడు. అయితే మిగతా జీవులు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకు ఉన్నటువంటి చేతన అంత పరిపక్వమైనది కాదు. మానవుడి చేతన మిగతా ఈ నాలుగు అన్నిటితో సమానంగా చేసినప్పటికీ చైతన్యం కాన్షియస్ అనేది ఈ మానవ జన్మలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే భగవంతుని సేవించాలి. ఈ నెక్స్ట్ దాంట్లో శిల ప్రభుపాదులు ఉపనిషత్తు ఎందు ధృవపరిచినట్టు అని జీవాత్మ పరమాత్మ ఇద్దరు మన దేహం నందే నిల్చుంటారు అని అన్నారు కదా. అన్నప్పుడు నేను ఏ ఉపనిషత్తులో చెప్పారు అని ట్రై చేసి ఎదుగుతుంటే నాకు రెండు రెఫరెన్సెస్ దొరికాయి. ఒకటేంటంటే ఈశోపనిషత్తులో మనం చదువుతాం కదా, ఓం పూర్ణమద పూర్ణమిదం. అక్కడ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఏంటంటే పూర్ణమద అంటే ఆది పురుషుడైనటువంటి భగవంతుడు సంపూర్ణుడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి మళ్ళా యొక్క సృష్టి కూడా అది కూడా పూర్ణమే. పూర్ణమద పూర్ణమిదం అంటే జీవుడు కూడా పూర్ణమైన వాడు. అసంపూర్తిగా భగవంతుడు మనల్ని సృష్టించలేదు. ఈ జగత్తు కూడా ఎక్కడ కూడా భగవత్ నిర్మాణంలో మనకు అపరిపూర్ణత కనపడదు అనమాట, సంపూర్ణంగా ఉంటాయి. అదే రకంగా జస్ట్ ఊహించుకోండి, సగం మామిడి పండు ఓ సగం ఆపిల్ పండు చెట్టు కాస్తుందా? లేదు, పరిపూర్ణంగా ఉంటుంది అనమాట. అట్లే ఎవరికన్నా ఏదన్నా కారణాల వల్ల కొంత అవయవాలు ఏదైనా మిస్ అయినా కూడా అది బహుశా కర్మఫలాలై ఉంటుంది. కానీ భగవంతుని సృష్టిలో ఏంటి అంటే అన్ని కూడా పూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఈ జీవుడు జీవాత్మకు పరమాత్మకు అదే డిఫరెన్స్. జీవాత్మ మన మన దేహంలో ఉన్నప్పటికీ పరమాత్మ యొక్క ఆ, అంశ అయినప్పటికీ కూడా ఏంటి అంటే కొన్నిసార్లు ఈ మానవ దేహంలో ఉన్నందుకు అతను ప్రభావితుడవుతాడు. అదే పరమాత్మ ఏంటంటే ఎటువంటి కర్మ ఫలాలకు ఎటువంటి ప్రభావాలకు ఆయన అతీతంగా ఉంటాడనమాట. ఇక్కడ పరమాత్మ ఈ విశుద్ధ అవికారం అఖండ బోధం, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మన దేహంలో ఉండే పరమాత్మ గురించి. ఆ పరమాత్మ గురించి వెళ్ళేటప్పుడు ఒక్కసారి దానికంటే ముందు ఈ ఉపనిషత్తులు ఏమన్నారు అంటే ఎంత స్పష్టంగా చెప్పారంటే ఈ పరమాత్ముడి గురించి, వాడి జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒకే వృక్షం మీద ఉన్న రెండు పక్షుల వంటి వారు. ఒక పక్షి ఏమో పండ్ల కోసం ఇటు అటు కదులుతూ పండ్లు తింటూ టైం పాస్ చేస్తుంది, ఇంకో పక్షి ఈ పక్షిని చూస్తూ ఉంటుంది, ఎటువంటి కర్మలు చేయకుండా దీని కర్మల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా చూస్తుందని. అటువంటిది పరమాత్మ అయితే యాక్టివిటీస్ కర్మలు ఆచరించేది జీవాత్మ అన్నమాట. కానీ చూసేందుకు వాళ్ళిద్దరు ఒక్కలాగా ఉన్నప్పటికీ ఈ చేసే కర్మ ఫలాల కారణంగా జీవాత్మ దుఃఖపూరితుడవచ్చు, కానీ పరమాత్మ దానికి అతీతంగా ఉంటారు. వాళ్ళ గురించి ఈ చక్కటి శ్లోకం ఏంటంటే మన ఉపనిషత్తులో శ్వేతావతార ఉపనిషత్తు అంగుష్టమార్థ పురుషో అంతరాత్మ సదా జ్ఞానాం హృదయే సన్నివిష్ట హృదా మనీష మనసాభి అందులే తల్లి తిప్పకు మనసాభికృపం ఏతత్ విదురామృతాస్తే భవంతి. అది 13వ శ్లోకం శ్వేతావతార
ఉపనిషత్తులో ఉంది. పురుషుడు అంటే ఇక్కడ వీడికి చెప్పేది పరమాత్మ గురించి. అతను అంగుష్ట మాత్రమై ఉంటాడు అని చెప్పి ఆయన ఎక్కడ ఉంటారట అంటే హృదయానికి సమీపంగా ఉంటారట. ఆయన్ని ఎట్లా గ్రహిస్తాము అంటే మన మనసు ద్వారా గ్రహిస్తాం, అంతేగాని కళ్ళతో మనం చూడలేం, మనసు ద్వారా గ్రహిస్తాం. తర్వాత అదేంటంటే ఈ మనసు మన యొక్క జ్ఞానాన్ని అధీనం చేసుకొని ఆ జ్ఞానం ద్వారా భగవంతుడిలో ఉన్నటువంటి మన హృదయం దగ్గర ఉన్నటువంటి పరమాత్మను గ్రహించేటట్టు చేస్తుంది అనమాట. కాబట్టి ఈ మన జ్ఞానానికి తెలుసు, మనసుకు తెలుసు భగవంతుడు అనేవాడు అఖండితుడు. అది తెలుసుకున్న వాడు ఏంటంటే అతను జీవించి భౌతిక జీవితంలో ఉన్నప్పటికీ అతను జీవన్ముక్తుడు అవుతాడు అనమాట. అంటే ఆత్మకు పరమాత్మకు మధ్య సంబంధము భేదము ఈ రెండు తెలుసుకున్నవాడు ఆ వాడు ముక్తుడు అవుతాడు, జీవన్ముక్తుడు అవుతాడు అని చెప్తున్నారనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకేం చెప్పారంటే ఈ విశుద్ధం అవికారం అఖండ బోధం అనేదంటే పరమాత్ముడి ఆయన ఎటువంటి కర్మల్ని ఆచరించడు. విశుద్ధం అంటే ప్యూర్, ఆయనకి ఎటువంటి మలినాలు లేవు. తర్వాత అఖండ బోధం, ఆయన ఏంటి అంటే ఈ మన మన కర్మల ద్వారా వచ్చే ఆ ఇవి ఉంటాయి కదా ఫలితాలకు దూరంగా ఉంటాడు. జ్ఞానం అఖండ బోధం అంటే అపరిమిత జ్ఞానం. మనకేంటంటే మనకుండే లిమిటెడ్ జ్ఞానంలో మనం కొన్నిసార్లు తెలిసి తెలియక తప్పులు చేయొచ్చు, కానీ స్వామికి తెలుసు, అన్నీ తెలుసు అనమాట. ఆయనకు రూపు లేదు, విశుద్ధమైన వాడు, తర్వాత అపరిమితమైనటువంటి జ్ఞానం కలవాడు ఆ పరమాత్ముడు అనమాట. కానీ ఆయన యొక్క అంశ అయిన జీవుడు ఎందుకు ఈ రకంగా బాధపడుతున్నాడంటే భౌతిక దేహంలో బంధింపబడి ఉండడం వల్ల అతను కలుషితమైపోయాడు. అంటే తన యొక్క ఈ మూడు యొక్క త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల అతడికి ఈ దుఃఖం అనేది కానీ సుఖం అనేది కానీ ఆ రకంగా అతను అనుభూతి పొందుతున్నాడు అనమాట. కాబట్టి మనతో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి పరమాత్మ ఆయనకు కూడా దేహం ఉంది అనడం తప్పు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మన దేహంలో మార్పు శిశు దశ నుంచి బాల్యావస్థ నుంచి యవ్వనం నుంచి మళ్ళీ పెరుగుతూ పెరుగుతూ ఒక స్టేజ్ వచ్చేటప్పుడు వృద్ధాప్యము, ఈ మొత్తం ఈ యాత్రలో ఎప్పుడో అతను రోగగ్రస్తుడు అవ్వడము, బాధలు పొందడం, ఇవన్నీ మామూలు భౌతిక శరీరానికి ఉంటాయి. కానీ మనలో ఉన్న పరమాత్మకి ఇటువంటి మార్పులు ఏవి అతనికి జరగవు. మార్పులకు అతీతంగా మార్పు రహితుడుగా స్వామి ఉంటారనమాట. ఆయన ఎప్పుడు ఏ ఆకారంలో ఉన్నా ఏ జీవిలో ఉన్నా ఆయన ఏ వయసులో ఉన్నా అన్ని రకాల పరిస్థితులు కూడా అతను ద బెస్ట్ సర్వోత్కృష్టుడు అని మనకు శిలా ప్రభుపాద వారి భాషలో చెప్తున్నారనమాట. కానీ కొందరు ఏంటంటే ఎవరైతే మాయవాదం ఎక్కువగా దాన్ని అనుసరిస్తారో వాళ్ళు ఏంటంటే జీవాత్మకు పరమాత్మ భిన్నుడు అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోరనమాట. తెలుసుకోకపోవడం వల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆతప్యమాన హృదయ అవసితం అని చెప్పబడింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎందుకు వాళ్ళు ఆ రకంగా భావిస్తున్నారు అంటే వాళ్ళకి భగవంతుడి పట్ల సంపూర్ణ విశ్వాసము ఉండకపోవడం. ఎవరు అనుభూతి పొందుతారు ఇట్లాంటివి అంటే ఎవరైతే అందరి హృదయంలో ఉండే పరమాత్మ ఎవరైతే పశ్చాత్తాపం పొందుతారో, తన స్థితి తెలుసుకొని అరే ఈ స్థితికి వచ్చానని బాధపడతారో అటువంటి జీవికి మాత్రమే ఆ పరమాత్మ యొక్క అవగతం లభిస్తుంది. లేకపోతే జీవాత్మ పరమాత్మ అంత ఒకటి అన్న భావన కలగడం సహజం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే తన సహజ స్థితి అంటే ఏంటి, భగవంతుని మనము సేవించడము, సేవకుడిలాగా స్వామిని ఆనందపరచడం, తన దేహాన్ని తన భౌతిక సుఖాలని కాకుండా భగవంతుని ఆనందపరచాలి, సేవించాలి. ఈ భగవంతుడితో సృష్టించిన ఈ ప్రకృతిని మనం ఆధిపత్యం చేయాలి అని ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు ఒకవేళ భగవంతుడి కృప వల్ల ఆ తప్పు తెలుసుకొని అరే నేను ఎంత తప్పు పని చేశాను కదా అని. మనం 7th చాప్టర్ భగవద్గీతలో నేర్చుకున్నాం. ఆయన ఈ గ్రాస్ ఎలిమెంట్స్ అంటే వీటిని అన్ని సృష్టించి
తర్వాత ఆయన యొక్క ఆ ఆధ్యాత్మిక శక్తి కలది ఈ జీవులు. జీవులు ఏం చేస్తారంటే ఈ భౌతిక శక్తుల్ని ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడుపుతూ భగవంతుడు ఏర్పరిచిన ఈ భౌతిక స్థితిని వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారనమాట. ఆ ప్రయత్నాల్లో వాళ్ళు విఫలమై బందీలైపోతారు ప్రకృతి వల్ల. అందుకే మనకు సినిమా అది చూపిస్తారు కదా, ఆవిడ శిలా ప్రభుపాద బుక్ లో ఆవిడ నుంచి తాళ్లతోటి రజో తమో సత్వగుణాల వల్ల బందీ అవుతుంటాయి అనమాట ఈ జీవులు. అది తెలియక వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఈ ప్రకృతిని జయించగలము అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ సహజ స్థితి వాళ్ళ గుర్తుకొస్తుందో అప్పుడు వాళ్ళు తమ ఆలోచన విధానానికి పశ్చాత్తాపడతారనమాట. పశ్చాత్తాపడ్డప్పుడు ఎప్పుడైతే మనలో అరే నేను చేసింది పొరపాటు అని అనుకుంటారో అప్పుడు వాళ్ళకు పరమాత్మ దర్శనం అనుభూతి చెందుతుంది అనమాట. అప్పుడు వాళ్లకు ఉమ్, వాసుదేవ వాసుదేవుడే సర్వోత్కృష్టుడు, అతడే ప్రభువు, బహునాం అతడే జన్మనాం దేవదేవుడు. అంటే థ్యాంక్ యూ తల్లి, అదే చెప్పబోతున్నా. అతడే దేవదేవుడు అనే జ్ఞానము ఎన్నో జన్మల తర్వాత అది ఒక్కసారి అది రాదు మనకి. ఇప్పుడు భగవంతుడు ఆయన దేవాదేవుడు శ్రీకృష్ణుడు అన్న విషయం ఇప్పుడు మనం చదువుతున్నాం తెలుసుకుంటున్నాము అంటే ఎన్నో జన్మల నుంచి ప్రయత్నించి ప్రయత్నంలో భంగపడుతూ మళ్ళా మళ్ళా ప్రయత్నాలు చేస్తూ భగవంతుడి దయ వల్ల మన అజ్ఞాత సుకృతి వల్ల ఇప్పుడు ఒక సత్సంగానికి వచ్చి గురువుల యొక్క బోధనలు పెద్ద పెద్ద ఉమ్, భక్తుల యొక్క బోధనలు వినడం వల్ల భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణుడు అన్న ఆ అవగాహన మనకు వచ్చింది. మరి పూర్తిగా దాన్ని ఆచరిస్తామా అంటే అది మన ఒక ఆ, స్థాయి బట్టి ఉంటుంది. కానీ మనము దాసుడు, ఆయన మన ప్రభు అన్న జ్ఞానము మాతాజీ చెప్పినట్టు భగవద్గీత చెప్పినట్టు బహునాం జన్మనామంతి అనేక జన్మలు తీసుకున్నాక వాసుదేవ ఆయనే అందరిలో ముఖ్యుడు, ఆయనే నేను శరణు వేడాలన్న జ్ఞానం వస్తుంది. అప్పుడు స మహాత్మ సుదుర్లభ, అటువంటి మహాత్ములు చాలా అరుదు. అట్లాంటి క్యారెక్టరు తెలిసిన వాడు ఎవరైతే తల్లి ఉదరం మీద వస్తాడో అటువంటి వాడికి ఎవరిని తెలిసి ఆ అవగాహన చేసుకున్న వాడికి ఇప్పుడు భగవంతుడిని ఆశ్రయించాడు కాబట్టి మోక్షం నిశ్చితమై ఉండును. రాజీ, మీ డౌట్ కొంచెం క్లియర్ అయిందా? మరి మన అందరూ పుట్టుకతో భక్తులుగా లేవు కదా. కొందరు చిన్నప్పటి ఎస్ నుంచే మాతాజీ. వాళ్ళలో భక్తి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇవన్నీ వాళ్ళు ఆ ప్రాసెస్ వెళ్ళి 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 చర్నయి మళ్ళా అందరు కాదు, నాకు వాసుదేవుడే ఉపాయము, ఆయనే ఉపేయము, ఆయనే నేను సరెండర్ అవుతాను, నేను స్వామిని కాదు నేను ఆయన ఒక సేవకుడు అని ఎవరైతే అనుకుంటుందో జీవి, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ భాగ్యం లభిస్తుంది. భగవంతుని పూజిస్తారు. తర్వాత జన్మ తర్వాత వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటారు. తర్వాత భగవద్ధామాన్ని వాళ్ళు చేరుతారు అనమాట. ఈ మోక్షం అంటే ఏంటంటే ఈ పుట్టుకల మరణాల నుంచి వాళ్లకు విముక్తి అన్నమాట. నెక్స్ట్ చెప్పండి మాతాజీ ఇప్పుడు హరే కృష్ణ. చెప్పండి. నో ప్రాబ్లం, చెప్పండి. ఇప్పుడు వరకు అయితే క్లియర్ అయింది మాతాజీ, కానీ నా డౌట్ కంప్లీట్ గా అవ్వలేదు. ఎందుకంటే బయటకు వచ్చాక కూడా గుర్తుంటుందా లేదా అన్నది ఉండదు డౌట్. ఉండదు ఉండదు అది కూడా చెప్పారు. ఇంత చర్న్ చేస్తూ కూడా కొందరికి ఏంటంటే అది భగవంతుడు మనం భగవద్గీతలు నేర్చుకున్నట్టు వివిధ ఇండ్లలో ఎక్కడైతే సానుకూలంగా అతని భక్తి ముందుకు సాగేందుకు ఆయన వర్తిస్తారో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. యా, అని చెప్పారు కదా. ధనవంతుల ఇంట్లో, బ్రాహ్మణుల ఇంట్లో, విద్యావంతుల ఇంట్లో ఈ రకంగా వాళ్లకు తొందరగా వాళ్ళ భక్తిని వృద్ధి చెందే అవకాశాలను కల్పిస్తారనమాట. అట్లా అన్ని అవార్డ్ చేస్తారు వాళ్ళను. యా, 14 మాతాజీ మీనింగ్ లో బోధపడగలడు అని ఉంది కదా మాతాజీ, అంటే దాని మీనింగ్ ఏంటి మాతాజీ? అంటే హీ రియలైజ్. లాస్ట్ లైన్ అనంతుడైనను ఆమ్, అదో అక్కడ ఆ హృదయమున బోధపడగలడు అని వచ్చింది. అటువంటి భగవాన్కి వందనం. అతను పశ్చాత్తాప హృదయం పొందగలడు. అంటే ఎవరైతే రిపెంట్ అవుతాడో, ఆ,
ఓకే. అటువంటి వాళ్లకు అనంతుడు అంటే అర్థం చేసుకోలేని వాడు అనంతుడు, ఆయన యొక్క గుణగణాలు. స్వామి అట్లాంటి స్వామి కూడా సులభంగా ఎవరైతే రిపెంట్ అవుతారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో ఓకే. ఓకే. ఆహా. వాళ్ళ అర్థం చేసుకోగలుగుతారు. అందరు అర్థం చేసుకోలేరు. అంటే మనం ఎవరో మనం తెలుసుకున్నప్పుడే భగవంతుడి మనం రియలైజ్ కాగలం. పుట్టిన ప్రతి తల్లి గర్భంలో వచ్చిన ప్రతి జీవికి అది వచ్చే అవకాశం లేదన్నట్టు. అది ఒక సాధారణమైనటువంటి సూత్రం కాదు అది. ఓకేనా? ఓకే అది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అయినా మరి మీకు ముందు ముందు శ్లోకాల్లో ఇంకా జవాబు ఇవ్వబోతుంది భాగవతం. ఎక్కడ ఓకే. అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉండవు. యా నెక్స్ట్. హ్య పంచభూత రచితే రహిత శరీరే ఛన్నో యథేంద్రియ గుణార్థ చిదాత్మకోహం తేనా వికుంఠ మహిమానం ఋషిం తమేనం వందే పరం ప్రకృతి పూరుషయో పుమాంసం. హరే చదవాలి కృష్ణ. మాతాజీ. చదవండి సరోజన మాతాజీ, చదవండి. నెక్స్ట్ మాది సరోజన బండారు చదువుతాంది, తను చదవలేదు. సరోజన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యా, హరే కృష్ణ. సరోజ యః బండారు పం- మాతాజీ యా మాతాజీ. చదువు. యః పంచభూత రచితే రహిత శరీరే ఛన్నో యతేంద్రియ గుణార్థ చిదాత్మకోహం తేనా వికుంఠ మహిమానం ఋషిం తమేనం వందే పరం ప్రకృతి పురుషయో పుమాంసం. హరే కృష్ణ. కొంచెం పైకి జరపమ్మా మీనింగ్. యా మాతాజీ. పాంచభౌతిక మగు దేహమున నిలిచియున్న కారణమున నేను దేవదేవుని నుండి వేరై ఉన్నాను. కనుకనే నేను నిజమునకు దివ్యుడనైనను నా గుణములు ఇంద్రియములు దురుపయోగములైనవి. ప్రకృతికి మరియు జీవులకు పరుడైనందునను భౌతిక దేహ రహితుడైనందునను దివ్య గుణ భూషితుడైనందునను ఆ దేవదేవునికి నేను వందనములను నొసగించుచున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. యా. ఈ శ్లోకంలో మళ్ళీ మనం ఒకసారి చదువుతున్నప్పుడు అధ్యాయం 7వది చదువుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, తన దేహం, ఒక జీవి యొక్క దేహాన్ని ఏ రకంగా ఈ పంచ భౌతిక శక్తుల ద్వారా ఏర్పరిచినప్పటికీ కూడా భగవంతుడికి మనకు ఒక సంబంధం ఉంది. అదేంటంటే ఆయన యొక్క అంశాలం మనం. కానీ ప్రాబ్లం ఏంటి, భగవంతుడికి ఉన్న గొప్ప గుణాలన్నీ మనలో స్వల్ప మాత్రంగా ఉన్నప్పటికీ కూడా, అంత శక్తి గలవాడము, మహత్తు కలిగిన వాడమైనప్పటికీ కూడా ఈ గ్రాస్ బాడీ అంటే పంచభూతాలతో తయారైనటువంటి ఈ దేహంలో ఉండడం వల్ల ఏమైతుందంటే ఆ గుణాలని ఉపయోగించుకోలేకపోయాం. భౌతికత్వంకి లోపడి మన ఇంద్రియాలను సరిగ్గా మనము వినియోగించుకోలేదన్నమాట. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, ప్రకృతికి మరి జీవులకు నందునను భౌతిక దేహ రతుడైనందునను దివ్య గుణ భూషితుడైనందునను ఆ దేవదేవునికి వందములు నొసుగుతున్నాను. భగవంతుడికి ఉండే దివ్య గణాల్లో కొంత మనకు ఉన్నప్పటికీ కూడా ఆయనకు మనకు డిఫరెన్స్ ఏంటంటే, మనము ప్రకృతికి లోబడి ఉంటాము. తర్వాత మనలో ఉన్నటువంటి జీవాత్మ మన దేహానికి లోబడి ఉంటుంది. తర్వాత భగవంతుడికి ఏంటి, ఆయన ప్రకృతికి పరమైన వాడు. తర్వాత జీవుల్లో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ రూపంలో మన కర్మలకు అతీతంగా ఉన్నవాడు. తర్వాత ఆయన దేహం ఉన్నప్పటికీ, దేహదారుడైనప్పటికీ ఈ భౌతిక దేహాలు లేనటువంటి దివ్యగుణ భూషితుడైన స్వామిని నేను వందనాలు పుసుకుతున్నాను. అంటే నాకు ఆయనకు కొన్ని క్వాలిఫికేషన్స్ సేమ్ ఉన్నాయి, కానీ ఆయనకున్న ఆ గుణాలు చాలా దివ్యమైనవి అని చెప్తున్నారు అనమాట. జీవుడు మరియు భగవాను నడుమ భేదం, జీవుడు ప్రకృతి ప్రభావితుడై ఉండగా ప్రకృతికి మరియు జీవులకు భగవానుడు సర్వదా పరుడై ఉంటాడు. మనం ఏంటంటే భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మళ్ళీ ఒక్కసారి చెప్తా. ఈ వ్యక్తీకరణలో భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధి రేవచ
అహంకార ఇతీయమే భిన్నా ప్రకృతి రశ్చద. కృష్ణ భగవానుడు 7th చాప్టర్లో ఏం చెప్తున్నారు? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారం అనే 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. అంటే ఇవి ఎట్లా వచ్చాయి అని చెప్తున్నారు. చెప్తూ అపరేయం ఇతస్వన్యా ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్. అంటే ఓ మహాబాహువులు కలిగిన అర్జున, వీటికి అన్యంగా నా పరా ప్రకృతి వేరే ఉంది. అది ఈ భౌతిక పరమైన అపరా ప్రకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే జీవులను కూడి ఉంటుంది. అంటే జీవులు ఏంటి? ఈ ప్రకృతి ప్రభావంకి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతారు అన్నమాట వాటికి. కానీ భగవంతుడు ఈ ప్రకృతి కానీ జీవులకు కానీ సర్వదా భిన్నంగా పరుడై ఉంటాడు. అంటే వాటితో పాటు ఆయన కలిసి వర్తించడు, వాటి ప్రభావం ఆయన మీద ఉండదన్నమాట. ఈ మనకేంటంటే ఈ ఇంద్రియాలు, గుణాలు ఇవన్నీ ప్రకృతి కారణంగా, ఈ త్రిగుణాల కారణంగా వాటిలో ప్రభావితం అవుతుంది. కానీ భగవంతుడికి ఏంటంటే ఈ భౌతిక ఇంద్రియాలు లేవు, తర్వాత ఈ ప్రకృతి యొక్క ఎఫెక్ట్ కూడా ఆయన మీద లేదు. గుణాతీతుడు అని మనం చెప్పుకుంటాం కదా. కాబట్టి ఆయన మీద ప్రకృతి యొక్క ప్రభావం ఉండదు. ఈ గుణాలకు లోబడి మనలో ఉండే అజ్ఞానం ఆయనకు ఉండదన్నమాట. పూర్వ జ్ఞానం ఆయనకు సంపూర్ణుడు, ఆయనకు జ్ఞానవంతుడు. కాబట్టి ఈ ప్రకృతి యొక్క మార్పులు కానీ ప్రభావం కానీ ఆయన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. ప్రకృతి భగవంతుని అధీనంలో ఉంటాడు, కానీ భగవంతుడు ప్రకృతి అధీనంలోకి రారు. అది ఎప్పుడు మనకు అంటే ఒక జీవికి ఒక మన స్వామి అయిన భగవంతుడికి మేజర్ డిఫరెన్స్ అది. మన మీద ప్రకృతి యొక్క గుణాల ప్రభావం ఉంటుంది, భౌతిక ప్రపంచం యొక్క ప్రభావం ఉంటుంది. కానీ ఇవన్నీ సృష్టించిన భగవంతుడు వాటి యొక్క గుణాలకు కానీ వాటి ప్రభావాలకి అతీతుడుగా ఉంటారనమాట. మనకంతా ఈ ప్రభావం ఏంటంటే మనం అనుకున్నట్టు ఈ ప్రకృతిలో మనకు వచ్చిన ఈ భౌతిక దేహము, తర్వాత ప్రకృతి యొక్క గుణాల వల్ల మనకేంటి మిథ్యలో ఉంటాం. ఇది నాది, ఇది నేను, నా వాళ్ళు అనే భావన మనకి ఎందుకు ఉంటాయంటే ఈ ప్రభావాల వల్ల. ఎప్పుడైతే మనం ఈ భౌతిక దేహాన్ని వదులుతామో, ఇది కూడా మిథ్య. ఎందుకంటే ఇప్పుడు ఉంటుంది, తెల్లారి ఉండకపోవచ్చు మనకు. అటువంటి ఆ భౌతిక భావం నుంచి ఎవరైతే బయటపడతారో వాళ్ళు భగవంతుడితోటి ఎటర్నల్ సంబంధం, ఆధ్యాత్మిక అనుబంధాన్ని, స్వభావాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు. అప్పుడేంటంటే గుణరీత్యా భగవంతుడి కానీ జీవి కానీ ఎటువంటి భేదం ఉండదు. ఎందుకు గుణరీత్యా అంటున్నారు? పరిమాణంలో మనకు భగవంతుడికి చాలా వ్యత్యాసం ఉంది. అతడు అనంతుడు, మనం అల్పం. ఇప్పుడు ఎన్నోసార్లు చదువుకున్నాం ఆ విషయాన్ని. అంటే భగవంతుని శక్తి కానీ ఆయన యొక్క వైభవం కానీ అది అంతులేంది. అందుకని ఆ భగవాన్ అనే దాంట్లో ఐశ్వర్యస్య సమగ్రస్య అన్నీ ఆయనకు సమగ్రంగా ఉంటాయి. కానీ మనకు అదే గుణాలు మనకు ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క అంశలమైనందుకు మనలో గుణరీతి భేదం ఉండదు, కానీ అంత శక్తి మనకు లేదనమాట. పరిమాణ రీతిని భగవానుడికి భిన్నమై ఉంటాడు అనే విషయాన్ని మళ్ళా మనకు ఆచార్యులు చెప్తుంటారు. కాబట్టి నేను నా అంత వాడు లేదు కాదు, ఎంత వాడైనా భగవంతుని ముందు కొంత వాడే అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ ప్రకృతి కల్మషం ప్రక్షాళితం కావించుకొని ఈ గుణరహిత స్థితికి వచ్చి ఎవరైతే ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలో ఆ వెళ్లేందుకు మార్గం ఎక్కడ మనకు వస్తుంది అంటే భక్తి అనేది సులభమైన మార్గం. ఆ భక్తి యోగం చేసినప్పుడు అప్పుడు ఏంటంటే మనము మెల్లమెల్లగా భౌతికత్వం నుంచి ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నప్పుడు భగవంతుడితో గుణరీతి సమానుడు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనలో అంత మార్పు వస్తే గాని అప్పుడు మనము భగవంతుడు గుణరీతి సమానం అనుకోవచ్చు. అంతేగాని నువ్వు నేను సమానం అని మనం అనుకునే స్థాయిలో మనము అంత త్వరగా రాము. దేవుళ్ళు ఎల్లప్పుడూ స్వతంత్రుడే, అసంగోహ్యం పురుషార్ వేదాలను చెప్పాడట. ఎందుకు స్వతంత్రుడు? జీవుడు అంటే మనకు కనిపించే భౌతిక దేహం కాదు, మనలో ఉండే జీవాత్మ స్వతంత్రుడు. అతనికి ఎటువంటి మాలిన్యాలు అంటారు వాడు భగవంతుని యొక్క అంశాలు అవి. కానీ ఈ భౌతిక దేహం ఉండడం వల్ల
ఈ కల్మషాలన్నీ అతని మీద ప్రభావం చూపిస్తాయి, కానీ అది టెంపరీ అని చెప్తున్నారు. మళ్ళా భగవంతుడు యొక్క అంశైనది ముక్తుడుగా ఉండడమే అతని నిజమైన స్థితి అని చెప్తారు. ఆ ముక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే శరణాగతి. మనం చేయాల్సింది అనన్య శరణం నాస్తి త్వమేవ శరణమమ. ఎప్పుడైతే కృష్ణ భక్తి భావంతో నువ్వే మమ్మల్ని కాపాడాలి, నీ చరణాలే మా శరణం అని ఎప్పుడైతే ఆయనకు మనం సరెండర్ అవుతామో అప్పుడు మెల్లగా ఈ భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితిలో ఉండి మనలో ఆ కల్మషాలు తగ్గి మనం ముక్తుడయ్యే స్థితికి చేరుకోవడం సులభం అవుతుంది అనమాట. దానికి ఫస్ట్ మెట్ ఏంటంటే నేను ఆయనకు శరణం వేడుతున్నాను, ఆయన వందనాలు చేస్తున్నాను. ఈ రకమైనటువంటి భావన మనలో రావాలి. ఇట్లా వచ్చినప్పుడు ఆ ముక్తి అనేది సాధ్యమవుతుంది. శిలా ప్రభుపాదుల వారు చెప్పారనమాట. అంటే మనకి ఇది ఒక గుడ్ న్యూస్. మనలో ఉండే ఈ భౌతిక కల్మషం తాత్కాలం, దాని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఎప్పుడైతే భక్తి మార్గంలో భగవంతుని మనం శరణు వేడితే మనం ఆ ముక్త స్థితి చేరుకోగలుగుతాం. అది గుడ్ న్యూస్. కానీ ఆయన సంపూర్ణ శరణాగతి తీసుకొని ప్యూర్ భక్తి చేస్తే మనం ఆ స్థితి వస్తుందన్నమాట. యత్యన్మాయయోరు గుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పతి చరం సదభిశ్రమేణ నష్ట స్మృతి పునరయం ప్రభునీతౌ లోకం యుక్త్యాకయా మహాదనుగ్రహమంతరేణ. సరోజ మాతాజీ చదవండి. సరోజన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామం మాతాజీ. ప్రణామం. యన్మాయయోరు గుణకర్మ నిబంధనేస్మిన్ సంసారికే పతి చరస్త దవిశ్రమేణ నష్టా స్మృతి పునరయం ప్రవనితలోకం యుక్తాకయ మహాదనుగ్రహమంతరేణ. జీవాత్మ ఇట్టు ప్రార్థించును. జీవుడు ప్రకృతి ప్రభావం నందించబడగా జన్మ మృత్యు పదమున కఠోరమగు జీవన సంఘర్షణను కొనసాగించును. తనకు భగవానునితో గల సంబంధమును అతడు మరచుటే ఈ బద్ధ జీవనమునకు కారణము. కనుక భగవత్కరణ లేనిదే అతడెట్టు భగవత్ సేవ యందు తిరిగి నెలకొనగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఈ ప్రకృతి మనల్ని ఎట్లా చేస్తుంది, మన అవస్థలు ఎందుకు ఇట్లా వస్తున్నాయి, ఈ ప్రకృతి యొక్క ప్రభావం అనే దాన్ని బట్టి చూసుకుంటే మనకు దీంట్లో 3rd చాప్టర్లో చెప్తారనమాట వీటి యొక్క ప్రభావం. 1 సెకండ్, సారీ. ముందే ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారు అంటే ప్రకృతి జీవుడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది అనమాట. ఆ ప్రభావం వల్ల ఏంటి అంటే జన్మ నుంచి మృత్యుదాకా ప్రతి క్షణం సంఘర్షణనే ఉంటుంది. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూడా మనకు అనుకూలంగా ఉండవు. ఇంకోటి ప్రకృతి మనల్ని పరీక్షిస్తుంటుంది. ఎప్పుడు మనం జ్ఞానాన్ని తెచ్చుకొని భగవంతుని ఆశ్రయిస్తామా అని, ఆ మాయను, ప్రకృతి కల్పించే ఆ మాయ నుంచి మనం ఎప్పుడు బయటపడతామా అని మనల్ని పరీక్షిస్తుంటుంది అనమాట. దీనికి కారణం ఏంటి, మనం ఎందుకు ఈ రకంగా జీవిస్తున్నాము, ఈ సంఘర్షణ ఎందుకు చేస్తున్నాము అంటే మన సంబంధం భగవంతునితో ఎటువంటిది అనేది మనం మర్చిపోవడం అన్నమాట. ఆ మర్చిపోయినందుకే ఈ బద్ధ జీవనం. మనం చెప్పాం కదా, ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, భగవంతుడి దగ్గర నుండి ఆయన సేవలు చేసుకుంటున్నాం. మనము భగవంతుడితో ఈర్ష్యపడి మనకు స్వామిత్వం కావాలి, భగవంతునికి భిన్నంగా మనం ఆనందం అనుభవించాలి అన్న కోరిక కారణంగానే మనల్ని ఈ రకంగా బద్ధ జీవులు అంటే ఇంగ్లీష్లో కండిషన్ అంటారు. ఆ రకమైనటువంటి జీవనాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు అనమాట. దాని కారణం మనం మనకుండే సంబంధాన్ని మర్చిపోయాం కాబట్టి ఈ రకంగా ఈ జీవన సంఘర్షణ అది కూడా ఎట్లుంది, కఠోరంగా ఉంది. అంత ఈజీ కాదు ఈ జీవితంలో మనం
చేసే ప్రతి పనికి, ప్రతి ఫలితాన్ని పొందాలంటే అంత సులభంగా ఏది లభించదన్నమాట. అందుకని ఇక్కడ కఠోరమైన జీవన సంఘర్షణ చెప్తూ, దాని కారణం ఆయనతో మనకున్న సంబంధం మర్చిపోయాని చెప్తూ, భగవంతుడి కరుణ ఉంటేనే మళ్ళీ మనం భగవంతుడి గురించి మర్చిపోయాం కదా, మరచిపోయిన ఆ భగవద్భక్తి మనకు రావాలి అంటే మళ్ళా భగవంతుడే కరుణించాలి. ఇప్పుడు ఒక్కోసారి తల్లి పట్ల మనం అనుచితంగా ప్రవర్తించినాం అనుకోండి, చేయకూడని పనులు చేసామనుకోండి, అప్పుడు తల్లి ఏం చేస్తుంది, కొట్టి పక్కకు పెట్టేస్తుంది. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ అమ్మ ఆకలి అని తల్లిని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆ తల్లి మళ్ళీ తను కొట్టింది, తిట్టింది, వాడు చేసింది అన్ని మర్చిపోయి మళ్ళీ కూర్చోబెట్టి పిట కడుపు నిండా అన్నం పెడుతుంది. అదే రకంగా అనమాట భగవంతుడు ఏంటంటే, తనకు భిన్నంగా ప్రవర్తించినప్పటికీ జీవిని మళ్ళీ ఎప్పుడైతే భగవంతుడు మనం భగవంతుడి వైపు మనం ధ్యాస మళ్ళిందో, ఆయన అతి కరుణతో తన పట్ల భక్తిని కూడా మనకు భగవంతుడే ఇస్తాడు. అంటే ఇచ్చే ప్రతి దాంట్లో కూడా అసలు మనకు భగవంతుడి మీద ఎంత ఆధారపడి ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సెకండ్ ఎన్నోకి పోతున్నాం మనం. దీంట్లో భగవద్గీతలో ఏం చెప్పారంటే, దీంట్లోనే ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ మిథ్యాహంకారం వల్ల మనం ఒక రకమైన విమూఢ స్థితిలో జీవాత్మ ఏమనుకుంటుందంటే, నేనే చేస్తున్నా, నేనే కర్తను అని అనుకుంటుంది. కానీ నిజంగా మనం కాదు కర్తలం, ప్రకృతి ప్రభావం వల్ల మనం ఆ రకంగా చేస్తున్నాం. కాబట్టి అది తెలుసుకున్న వాళ్ళు ఈ ప్రకృతి యొక్క ఆ అధీనతను వాళ్ళ జ్ఞానంతో తగ్గించుకుంటారు. నేను చేస్తున్నాను మిథ్యాహంకారం నుంచి భగవంతుడే నాతో చేయిస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుంటాడు అన్నమాట. అప్పుడు తిరిగి మళ్ళా భగవత్ సేవలో నెలకొల్పుతాడు. అంటే మనకు భక్తి రావాలన్నా కూడా స్వామి ఇయ్యాలి, ముక్తి రావాలన్నా స్వామి ఇయ్యాలి. అదే ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మానసిక కల్పన అంటే స్పెక్యులేషన్స్ చేసిన, జ్ఞానాభ్యాసం చేసిన దీంతో మనం ఈ భవబంధాల నుంచి బయటికి రాము కాదు. అదేంటంటే అది తప్పు. జీవుడు మనం బయటపడాలి అంటే ఈ భవబంధాల నుంచి, దానికి కూడా మనకు చేయూతనియాల్సింది, మనల్ని బయటపడేయాల్సింది భగవంతుని యొక్క కరుణని. జ్ఞానంతో కానీ, స్పెక్యులేషన్స్ మానసిక కల్పనలతో కానీ, యోగంతో కానీ మనము బయటపడలేము. భగవంతుని యొక్క భక్తి ద్వారానే, భగవంతుని కరుణ పొంది మనం దీని నుంచి బయటికి వచ్చేస్తాం అన్నమాట. ఆ విషయాన్ని చెప్పుకుంటూ, ఎవరైతే ఈ స్పెక్యులేషన్స్ అంటే మానసిక కల్పనల ద్వారా చాలా జ్ఞానం పొందినప్పటికీ కూడా అది అసంపూర్ణంగానే ఉంటుంది. ఎందుకంటే భగవత్ తత్వాన్ని, ఆ పరతత్వాన్ని అతను తెలుసుకోలేడు. ఎందుకంటే గురువు ద్వారా, శాస్త్రాల ద్వారా ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతాడో అటువంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో భక్తిని అనుసరిస్తూ భగవత్ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంతేగాని అతను మానసిక పరంగా అన్ని ఆలోచనలు చేస్తూ తను ఆ పరిపక్వ స్థితిలోకి రాలేరు అనమాట. అది కాబట్టి ఈ స్పెక్యులేషన్ చేసేవాళ్ళు లాభం లేదు. అదే రకంగా కేవలం జ్ఞానంతోనే, భక్తి లేకుండా భగవంతుని యొక్క గొప్పతనాన్ని జ్ఞానపూర్వకంగా విశ్లేషించిన వాళ్ళకు కూడా ఈ భగవత్ తత్వము, భగవంతుడి యొక్క రూపము, గుణము, నామం, గొప్పతనం ఇవన్నీ కూడా అతను తెలుసుకోలేడనమాట అని చెప్తూ శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, ఎవరైతే భక్తి యోగాన్ని పాటించరో, భక్తి యోగంలో లేరో వాళ్లకు వేలాది సంవత్సరాలు ఆ ఊహాగానాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ స్వామి ఎలా ఉంటాడో, భగవంతుని యొక్క స్వభావం వాళ్లకు అర్థం కాదు. అది మనకు చాలా సులభంగా భక్తి మార్గం ద్వారా అర్థమవుతుంది. కానీ ఈ స్పెక్యులేషన్స్ ద్వారా మటుకు భగవంతుని మనం ఊహించడం చాలా కష్టం. కాబట్టి భగవంతుడి కరుణ ద్వారానే మనం జ్ఞానాన్ని పొంది, జ్ఞానాన్ని తెలుసుకొని, ఎందుకు భగవంతుడి కరుణే అంటున్నారంటే, భగవంతుడి కరుణ వల్ల ఆయన ప్రతినిధులు కానీ, స్వయంగా తనే గాని వచ్చి ఆ విషయాలు మనకి చెప్పి మనల్ని ఈ భవబంధాల నుంచి ముక్తి చేస్తారు. కాబట్టి కేవలం భగవంతుడి కరుణ వల్లనే మనకు
ఈ ముక్తి అందుతుంది అని చెప్తూ, ఇప్పుడేంటి అంటే ఈ భౌతికత్వం అనే మాయతోటి చుట్టుకొని ఉన్నాం కాబట్టి, ఈ ఆవరణల్లో ఉన్నాం కాబట్టి మన బుద్ధి నశించిందనమాట. భగవద్దత్తమైనటువంటి స్మృతి నశించడం వల్ల మనం భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఎందులకై ఈ రీతి భగవాన్చే ప్రకృతి ప్రభావం ఉంచబడితేమని ఎవరైనా వాదించే అవకాశం, అంటే భగవంతుడే కదా నన్ను ఈ ప్రకృతి ప్రభావానికి పెట్టాడు అని మనము వాదించవచ్చు. నేను ఎందుకు భగవంతుని గుర్తుపట్టట్లేదు అంటే, నాకు ఈ పరిస్థితి భగవంతుడే కల్పించాడు కదా అనొచ్చు. కానీ భగవద్గీతలో ఏం చెప్పారట అంటే, నేను అందరి హృదయాల్లో విరాజమానుడై ఉన్నాను. అయితే కొందరు సేమ్ ఇదే శ్లోక చెప్పండి, సర్వస్య చాహం హృది సన్నివిష్టో. దాంట్లో ఏమన్నా కొందరు భగవంతుని యొక్క కారణం వల్లనే, భగవంతుని కారణంతోనే మర్చిపోతున్నారు, కొందరు జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఒక్కసారి ఆ శ్లోకం ఎవరైనా చెప్పారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ సర్వస్య చెప్పనా? చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. ఇట్లా వేదాలకు ఆధారమైన వాడు, వేదాలచే గ్రహించబడినటువంటి స్వామి, ఆయన మన హృదయాలందరిలో ఉండి మనకి విస్మృతి అంటే ఆయన్ని మర్చిపోవడం, లేకపోతే భగవంతుని యొక్క జ్ఞానాన్ని కూడా ఆయనే మనకి ఇస్తున్నారు అనమాట. అయితే నిజమైన జ్ఞానం ఏంటి అనేది అంటే, మనం భగవంతుడికి దాసులము అని ఎవరైనా తెలుసుకుంటే, ఆయన్ని మనం ఆశ్రయిస్తే మన మీద ప్రకృతి ప్రభావం ఉండదని శ్రీలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనం ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటామో, మనకిచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటాము. ఇప్పుడు ఉదాహరణకు తండ్రి అనుకోండి, పాకెట్ మనీ ఇస్తారు. పాకెట్ మనీ చక్కగా కుండీలో వేసుకొని దాచుకొని ఏదైనా ఉపయోగపడే వస్తువు కొనుడు వేరు, వాడు బయటికి పోయి పిజ్జాకో ఇంకేంటో బర్గర్కో పెట్టేసింది అనుకోండి, అది వేస్ట్ అయిపోతుంది. అట్లా మనకేంటంటే మనకిచ్చిన చిన్న స్వతంత్రం, భగవంతుడు నియంత కాదు, మనల్ని బద్ధజీవులుగా పంపించినప్పుడు కూడా ఆ బందీగా మనం పంపించినప్పటికీ కొంత స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఆ స్వతంత్రాన్ని ఉపయోగించి వాడు సన్మార్గంలో వస్తాడేమో అని ఆశ. కానీ ఎవరైతే వాళ్ళకి వచ్చిన ఆ చిన్న స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆ రకంగా అవస్థ పడాల్సి వస్తుంది అనమాట. ఆ విస్మృతి అనేది వస్తుంది. అంటే భగవంతుడికి తనకుండే అనుబంధాన్ని వాళ్ళు మర్చిపోతారనమాట. మార్చిపోయి ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని మళ్ళా ఈ జనన మరణ వలయాల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పరచుకుంటాడనమాట. మనకి ఎట్లయితే ఇచ్చిన డబ్బును బుద్ధిగా వాడుకోవడం, తర్వాత దాని గురించి దుర్వినియోగం చేసుకోవడం ఎలా ఉంటుందో, దాన్ని భగవంతుడు మనకి ఇచ్చిన ఇండిపెండెన్స్ సూచిస్తుంది అని చెప్తారు. అంటే మనకి ఇచ్చిన ఈ స్వేచ్ఛను మనం సదుపయోగం చేసుకొని ఆయన్ని ఆశిస్తామా, లేకపోతే దుర్వినియోగం చేసుకొని ఎదురెళ్ళి ప్రకృతి యొక్క మాయకు లోనవుతామా, ఇది మన చాయిస్ అనమాట. భగవంతుడు మనకు ఆ అవకాశాన్ని ఇచ్చారనమాట. అది ఇక్కడ ఏమంటున్నారంటే అచలమైంది కాదు, క్రియాశీలమైంది. అంటే యాక్షన్తో కూరుకుంది, అది మనం కదలదు కాదు. ఆ భగవంతుడు ఇచ్చిన స్వతంత్రాన్ని అట్లే పెట్టడం కాదు, దాన్ని బట్టి మనము ఏ రకంగా ఆచరిస్తామో, ఏ రకంగా క్రియలు అనుభవిస్తామో దాన్ని బట్టి మనకు ఫలితం లభిస్తుంది. ఎప్పుడైతే స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే, దానివల్ల మాయ వల్ల మనము ఈ భవజలదిలో అనేక క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అందుకని అతిశక్తివంతమైన మాయా ప్రభావం దాటుట అతి కష్ట కార్యమని భగవానుడు చెప్పాడు. ఇది దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ. నా ఈ త్రిగుణాలతో ప్రకృతి యొక్క ఈ మాయను దాటడం చాలా కష్టం. అయితే ఎవరు మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి, ఎవరైతే నన్ను శరణు పొందుతారో వాళ్ళేంటి చాలా సులభంగా దాన్ని దాటగలుగుతారు. భగవంతుడే సృష్టించాడు, భగవంతుడే మనం పరీక్షిస్తున్నాడు. ఎప్పుడైతే భగవంతుడు మనం ఆశ్రయిస్తామో మనల్ని ఆ పరిస్థితుల నుంచి కూడా ఆయనే బయటపడేస్తున్నారు అనమాట.
కానీ మనం ఎందుకు ఈ సఫర్ అవుతున్నాము అంటే మనకిచ్చిన స్వతంత్రాన్ని మనము సరిగ్గా ఉపయోగించుకోకుండా దాని యొక్క విలువ తెలుసుకోకుండా మనం ఎప్పుడైతే పాడు చేసుకుంటామో అప్పుడు మనము బాధపడాల్సి వస్తుంది. ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళు ప్రకృతి ప్రభావం నుంచి బయటపడతారు. ఎందుకంటే ప్రకృతి కంటే అధికమైన వాడు, ప్రకృతిని యొక్క అధిపతి ఎవరు? భగవంతుడు. ఆయన శరణంలోకి మనం ఎప్పుడు అయితే వెళ్తామో అప్పుడు ఈ ప్రకృతి మాయ నుంచి తప్పించుకుంటాడు. ఒక ఏ ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టరు మనల్ని బంధిస్తాడు స్టేషన్లో. కొంతసేపటికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేకపోతే ఇంకా 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 పై అధికారులు వచ్చారనుకోండి, ఇతన్ని వదిలిపెట్టండి, ఇతను నా వాడంటే ఏం చేస్తారు వాళ్ళు? వదిలిపెట్టాల్సి వస్తుంది. అదే రకంగా భగవంతుని ఆశ్రయించిన వాడికి ఈ ప్రకృతి యొక్క స్వభావం, ప్రకృతి యొక్క ప్రభావం, స్వభావం కాదు సారీ, ప్రకృతి ప్రభావం ఉండదు. అయితే ఇదంతా ఎందుకు చేశారు అంటే భగవంతుడే సృష్టించాడనమాట. ఆయన సంకల్పంతోనే మనము మాయా ప్రభావంలోకి వెళ్తున్నాము, మాయా ప్రభావం నుంచి బయటకు వస్తున్నాం అనేది అది మనకి ఇచ్చిన స్వతంత్రాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనే దాని మీద ఆధారమై ఉంటుంది అనమాట. కాబట్టి ఈ భవబంధాల నుంచి బయటపడాలి అంటే మనం భగవంతుడి మీదే ఆధారపడాలి, ఆయన శరణు వేడాలి, అంతేగాని వేరే మార్గము లేదు. అది చెప్తూ లాస్ట్ శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే మనం చేసే అన్ని కర్మలు ఈ భౌతిక జీవితంలో, భౌతిక జగత్తులో అది ప్రకృతి యొక్క ప్రభావంతో, గుణ ప్రభావంతో మనము చేస్తుంటాం అనమాట. ఎందుకంటే మనకు బద్ధజీవులు, మనకు స్వతంత్రత లేదు కాబట్టి ఆ ప్రకృతి ప్రభావం మీద లోపడి మనం అనేక కార్యాలని మనం చేస్తుంటాం అనమాట. చేసుకుంటే ఏం చేస్తాం? మన దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలను ఆనందపరిచేందుకు, ఇంద్రియాలకు భోగాన్ని కల్పించేందుకు మనము చాలా 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 కష్టపడుతుంటాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చేయడం వల్ల మనకు చాలా సౌకర్యము, ఆనందం దొరుకుతుంది అనుకోవచ్చు. కానీ శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే నామమాత్రపు సౌకర్యాలు అని అంటున్నారు. నామమాత్రపు అంటే అది సౌకర్యం కలిగిస్తుందో అనుకుంటాం మనము, కానీ మనకు తెలిసి తెలియకుండా దాంతో ప్రాబ్లమ్స్ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. చిన్న ఉదాహరణ, మన మొబైల్ ఫోన్ ద్వారా దూరంగా ఎక్కడున్న వ్యక్తితో అయినా మనము సంబంధాలు నెలకొల్పుకోవచ్చు. అది ఎంతో కష్టపడి కనుగొన్నారు. కానీ మొబైల్ వల్ల ఏంటంటే రాత్రి మగళ్ళు ఎక్కడున్నా అది మన మోగుతూ మనం డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. పూజలో ఉన్నా మోగుతుంటుంది, ఫోన్ పైన ఉంటుంది, మన కింద పని చేసుకుంటుంది, ఫోన్ మోగుతూ మనల్ని ఉరికిస్తుంది. ఈ రకంగా ఏంటంటే మన సౌకర్యాల కోసం మనం చేసుకున్నవే మనల్ని ఈ రకంగా బాధ పెడుతుంటాయి. ఉదాహరణకు కారు, ఇదివరకే ఎక్కడ పోవాల్సిన వేలాది మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళు, కానీ కార్లు ఇవన్నీ ముందు పశువులతో వాహనాలు వాడేవారు. తర్వాత ఇప్పుడు వేగంగా నడిచే అనేక వాహనాలు కనుక్కున్నాక ఏమైంది? మరి వాహనాలు ఉట్టిగా వెళ్ళవు కదా, దానికి పెట్రోల్ కావాలి. ఆ పెట్రోల్ ఎక్కువ ఉన్న దేశాలు ఎవరి ఆధీనాలు ఉన్నాయో వాళ్ళు ధనవంతులై ఆ పెట్రోల్ని పేద దేశాలకు అధిక ధరలతో అమ్మి అవి కొనేందుకు వీళ్ళు అనేక డబ్బుల్ని వెచ్చించి ఈ రకంగా ఏంటంటే కష్టాలు పెంచుకుంటూ పోతున్నాం. ఇవన్నీ అయిపోయినాయా? కార్లు ఎక్కువైపోయేటప్పటికి ఏంటి? పొల్యూషను, ట్రాఫిక్ జాము. బెంగళూరులో ఉన్నవాళ్ళు జయలక్ష్మి మాతాజీని అడగండి, కార్ ఎక్కి కూర్చుంటే మీరు వేరే మీ గమ్యస్థానం చేరేందుకు ఎంతో సమయం పడుతుంది. ఆ కార్లోనే కూర్చుంటాం. అంత ట్రాఫిక్ హరే జామ్స్. కృష్ణ మాతాజీ, చెప్పండి అమ్మా. ఒకసారి ట్రైన్ మిస్ అయ్యి వెనక్కి వచ్చాను. నేను ట్రైన్ మిస్ అయ్యి వెనక్కి వచ్చాను. ట్రైన్ టికెట్ పోయాయి, టాక్సీ డబ్బులు 1000 రూపాయలు అయ్యాయి. సరే, ఇప్పుడు మొన్నాడు మళ్ళీ వేరేగా వెళ్ళాల్సి వచ్చింది. కుంభమేళా టైంలో అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మామూలుగా కూడా బెంగళూరులో ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్స్ పెద్ద టెర్రర్ అయిపోయినాయి. ఎందుకు అంటే ఇవే మనం కల్పించుకునే ఈ శారీరక సౌకర్యాలు, నామమాత్ర సౌకర్యాలు మనల్ని బలి తీసుకుంటున్నాయి అన్నట్టు. ఈ చిన్న ఎగ్జాంపుల్స్ అవి అంతే. దీన్ని బట్టి ఏంటి అంటే ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా సృష్టిస్తున్నారు కాబట్టి బద్ధజీవుడు చాలా ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతమైన చర్యలు చేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ ఇవి కాదు మన స్థితి. మన గొప్పతనము, మన సక్సెస్ ఏంటి అంటే
నేను భగవంతుడికి సేవకుడిని, ఇది నా నిజ స్థితి అని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ జ్ఞానంలో వాళ్ళు ఎప్పుడైతే నెలకొల్పుకుంటారో, ఇప్పుడు భగవంతుడే ఆరాధనీయుడు, నేను నిత్య సేవకుడని తెలుసుకొని భగవంతుణ్ణి ఆశ్రయించి ఆనందం పొందుతాడు. లేకపోతే ఏంటి అంటే ఇట్లే ఈ భౌతిక ప్రపంచంలో అనేక సౌకర్యాల్ని క్రియేట్ చేసుకుంటూ దానివల్ల సుఖపడుతున్నాను అనుకుంటూ కష్టపడుతూ ఈ రకంగా జీవిస్తాడు. దాన్ని అవిద్య అంటారు. అంటే భగవంతుడి గురించి సరి అయిన అవగాహన లేకుండా భౌతికత్వంలో ఉండి అదే మన సక్సెస్ అనుకుంటే అది అవిద్య అవుతుంది అని శిలా ప్రభుపాదులు కంక్లూడ్ చేశారు. సో 16వ శ్లోకాన్ని రేపు చదువుకుందాం. ఆ ఈ ఈ శ్లోకాల్లో ఏదన్నా డౌట్లు ఉన్నాయా? మనకు వెళ్ళొచ్చు అంటే ఇంకొక శ్లోకం తీసుకుంటాను. మాతాజీ